అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వరంగల్ శివారులోని మామూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బంధం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్ను, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా వరంగల్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆ లారీ ఆటోలపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు మరణించగా మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఓవర్‌లోడ్‌తో తెస్తున్న ఐరన్ పట్టాలు ఆటోలపై పడడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుంది. వరంగల్ మామునూరు శివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సైతం మరణించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతవాసులు అందరూ కూడా పరుగు పరుగున వచ్చి వారందరిని కూడా రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారందరూ కూడా కన్నుమూయడంతోటి చాలా దిగ్భ్రాంతికైతే లోనయ్యారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చూసారా ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.